రంగారెడ్డి జిల్లా అజీజ్నగర్ పరిధిలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెల ఎమ్మెల్యే కాళే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. జాతీయ స్థాయిలో కేఎల్హెచ్ విద్యార్థులు 100% ప్లేస్మెంట్ సాధించడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే కాళే యాదయ్య. కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్లే స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారన్నారు ఎమ్మెల్యే. కేఎల్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఆల్ ఇండియా లెవెల్లో మంచి ఆపర్చునిటీస్ రావడం చాలా గొప్ప. మరి హైదరాబాద్లో కేఎల్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ప్లేస్మెంట్లో మరి 100% పెద్ద కంపెనీలో ప్లేస్మెంట్స్ రావడం నిజంగా కాలేజ్ మేనేజ్మెంట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్లేస్మెంట్లలో అత్యధికంగా కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్కి రావడం చాలా గొప్ప. కాబట్టి ఏమైనా కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం కానీ అధ్యాపకులు కానీ వాళ్ళందరూ కూడా నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల విద్యార్థులు చైతన్యవంతమై మరి ప్లేస్మెంట్లు సాధించడంలో కాలేజ్ ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్ గొప్పతనం. కాబట్టి అందరూ కూడా నేనంతా అందరూ కూడా కేఎల్ యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వాలని కోరుకుంటాను. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 6,300 మంది ప్లేస్మెంట్స్ సాధించారని తెలిపారు ప్రిన్సిపల్ రామకృష్ణ. ఇందులో 30 మంది ఎంఎన్సీలకు ఎంపిక అవ్వగా ఒక విద్యార్థి ఏకంగా 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించారన్నారు. సో మా స్టూడెంట్స్ లాస్ట్ 20 years నుంచి కూడా వీఆర్ అచీవింగ్ 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇది కాకుండా మనం ఈ అకాడమిక్ ఇయర్లో 25-26లో మొత్తం 6,300 జాబ్ ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేసామండి. అందులో 30 ఆఫర్లు ఇంటర్నేషనల్ ఆఫర్స్ అండి. ఇది కాకుండా మనం ఒక 1,085 ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మన స్టూడెంట్స్కి. మన యూనివర్సిటీ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 81 lakhs per annum అండి. అందులో మన కేఎల్ యూనివర్సిటీ అజీజ్నగర్లో మనం 920 జాబ్ ఆఫర్స్ చేసామండి. అందులో 50 స్టూడెంట్స్కి అబౌవ్ 30 lakhs ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అంటే గొప్ప కంపెనీల్లో పిల్లలు సెలెక్ట్ అయ్యారండి. జస్పే, సీమెన్స్, అప్పో ఇలాంటి మంచి కంపెనీస్లో స్టూడెంట్స్కి సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వచ్చాయండి. సో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ ద్వారా కూడా మన స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ అని సాధించడం జరిగింది. దీనికి మెయిన్ బ్యాక్ బోన్ వచ్చేసరికి మన అకాడమిక్ సిస్టమ్. మన దగ్గర ఉన్న అకాడమిక్ సిస్టమ్ ఏంటంటే ఎక్కువ అప్లికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వృత్తి విద్య కోర్సుల్లో స్టూడెంట్స్కి ఎక్కువ ఈ అప్లికేషన్ టీచింగ్ అనేది మనం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో సో దానివల్ల వాళ్ళకి అవుట్ సైడ్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. అప్లికేషన్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ వల్ల తమ స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారన్నారు హెచ్ఓడి సందీప్. అకాడమిక్స్ తో పాటు స్టూడెంట్స్ ను కోడింగ్ నేర్పడం వల్ల జాబ్ సాధిస్తున్నారని తెలిపారు. సక్సెస్ కి మెయిన్ రీజన్ ఏంటంటే మా అకాడమిక్ సిస్టమ్ ఉంది కదా. మాకు ఇక్కడ 4 yearsని కేర్ఫుల్గా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది 2nd year నుంచి ఇవ్వడం వల్ల స్టూడెంట్ అకాడమిక్స్తో పాటు కోడింగ్ ప్లస్ ప్రాజెక్ట్స్, ఈబిఎల్ అలాంటి వాటిల్లో కూడా ఎక్సెల్ అవ్వగలుగుతున్నారు. ప్రత్యేకంగా మా అకాడమిక్ సిస్టంలో స్కిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ సర్టిఫికేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేయడం వల్ల ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్టూడెంట్స్ రెడీ అవ్వగలుగుతున్నారు. దాంతోపాటు ప్రతి వీక్ మేము ఒక కోడింగ్ అనేది రెగ్యులర్ హ్యాబిట్ లాగా చేయడం వల్ల స్టూడెంట్స్ 4th yearకి వచ్చేసరికి వాళ్ళకు కోడింగ్ స్కిల్స్ మంచిగా డెవలప్ అయ్యి అప్ టు డేట్ ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా రెడీ అవ్వగలుగుతున్నారు.